లీడర్స్ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పరిధిలోని తాళ్లపాక ఏళ్లగడ్డలోని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ అమెరికా వారి సౌజన్యంతో శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాల కరెస్పాండెంట్ కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి చైర్పర్సన్ గా డాక్టర్ రవిరాజు వ్యవహరించారు. ఈ వైద్య శిబిరంలో పట్టణ, గ్రామీణ, పరిసర ప్రాంత ప్రజలు విచ్చేసి చర్మ, గుండె, ఎముకలు, నరములు, కిడ్నీ తదితర వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు వైద్యులు చికిత్సలు పొందారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు తెలుగుదేశం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు చమరి జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ సమన్వయకర్త శ్రీనివాసరాజు, సోదరుడు శివరామరాజు, టీడీపీ మండల అధ్యక్షులు సుబ్బనరసయ్య, వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు కోనేటి రవిరాజు, వైద్యులు బాలరాజు, మారుతి కృష్ణ, యుగంధర్, చంద్రశేఖర్, సంజీవారెడ్డి, శ్రీహరినాయుడు, చక్రధర్, హరిణ, చంద్రకళ, పార్థడెంటల్, కేర్ జాహ్నవి, వల్లి, నిఖిల్, శ్రీరామరాజు తదితరులు పాల్గొన్నారు. వాటర్ కలుషితం అయిపోయి చాలా మంది జబ్బుల బారిన పడిపోయి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండగా ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు మంచి ఆరోగ్యం కల్పించాలి, వాళ్ళకి పౌష్టికరమైన ఆహారం అందించాలి, వాళ్ళ జబ్బును పడితే వాళ్ళకి సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకునేదానికి ఆ దరిద్రం బాటలో పడకుండా వాళ్ళని గట్టెక్కించడానికి మంచి హెల్త్ ఇచ్చి తద్వారా భారతదేశాన్ని మంచి సమాజం నిర్మించాలనే గొప్ప కోరికతో ఈ అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ కార్యక్రమం చేపట్టి మా పిలుపు మేరకి, మా రిక్వెస్ట్ మేరకి డాక్టర్ రవిరాజు ద్వారా రవిరాజుకి ఈరోజు ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మా రిక్వెస్ట్ మేరకి రాజంపేటలో ఒక 3 విలేజెస్ అడాప్షన్ తీసుకోవడం జరిగింది. అవి ఈ మండలంలో మదనగోపాలపురం పంచాయతీ, తాళ్లపాక పంచాయతీ, మరి చెర్లపల్లి పంచాయతీ, అలాగే ఒంటిమిట్ట మండలంలో ఒంటిమిట్ట రాచపల్లి పంచాయతీ తీసుకున్నాం. ఇక్కడ గొప్ప గుణం ఏంటంటే ఆయన డాక్టర్ భూపతిరాజుకి ఏ పంచాయతీలో ఏ ఒక్క పేషెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఎవరికైనా జబ్బు చేసినా ఆ కన్సర్న్ హాస్పిటల్స్ని ఎవరి దగ్గర అయితే ఎంఓఏ తీసుకున్నారో హాస్పిటల్స్కి రెఫర్ చేస్తే వాళ్ళ నుంచి పేషెంట్ నుంచి రూపాయలు లేకుండా వాళ్ళ ఖర్చు పెట్టనీయకుండా మరి జబ్బు నయం చేసి ఆ బిల్స్ అన్ని డైరెక్ట్ అక్కడి నుంచే ఫౌండేషన్ నుంచి అమెరికా నుంచి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్. మిగిలిన చూస్తున్నాం కానీ ప్రోగ్రామ్స్ ఇలా ఒక పేదవాడికి ఆ డబ్బు సకాలంలో వ్యాధిని నయం చేసుకోవడానికి ఇంతకంటే మరి ఆయన్ని దేవుడు అనొచ్చు, ఆయన్ని మరో శ్రీమంతుడు అనొచ్చు. శ్రీమంతుడు సినిమా చూసాం. సినిమాలో ఒక హీరో ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఆ విలేజ్కి ఏమి కావాలి వస్తువులు మరి సమకూరుస్తాడు. మరి ఆయన్నే శ్రీమంతుడు అన్నాం. ఇటువంటి పెద్ద మనిషి భూపతిరాజు గారు, డాక్టర్ భూపతిరాజు గారు దాదాపు ఇప్పటికి 35 విలేజెస్ అడాప్ట్ చేసుకొని ఒక్కొక్క నెలకి దాదాపు నాకు తెలిసి 70 లక్షలు ఖర్చు పెడుతున్నారు మెడికేషన్కి. మరి ఇది ఒక గొప్ప అవకాశము. రాజంపేట ప్రాంతంలో ఇంతమంది ప్రజానీకం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో కూడా డాక్టర్ రవిరాజు ద్వారా ఇంకా కొన్ని విలేజెస్ని ఆయన ద్వారా అడాప్షన్ ఇప్పించి ఒక మంచి కార్యక్రమానికి దోహదపడతారని ఆశిస్తూ, సాధారణంగా రాజంపేట పట్టణంలో గొప్ప ప్రోగ్రాంలు ఎక్కడైనా జరుగుతాయి, దానికి వేదిక ఏది అంటే కనుక మొదటి గుర్తొచ్చేది మన శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్. బహుశా ఇక్కడే దాదాపు నేనే 3 మెడికల్ క్యాంపులకు అటెండ్ అయ్యాను. ఒక పక్క ముగ్గుల పోటీలో, ఒక పక్క మెడికల్ క్యాంపు. ఇంత మంచి హోస్ట్ రాజంపేట పట్టణంలో వండి మంచి వేదికనిస్తున్నటువంటి అన్నకి మొదట ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ తొందరగా ముగించమంటున్నారు. దీనికి సంబంధించినటువంటి 4 విషయాలు తెలుసుకున్నాం. మొదట ఇవాళ ఎవరెంత సంపాదించారో అన్నటువంటి రేస్లో ముందు ఉండడమే కాకుండా కాస్త వెనక్కి తిరుక్కొని విదేశాల్లో ఉన్నా కానీ మనం పుట్టిన గడ్డ మీద మన వాళ్ళందరూ కూడా విదేశాలతో పోలిస్తే కనుక ఆరోగ్యం విషయంలో, సంపాదన విషయంలో బాగా దుర్భరమైన జీవితం అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకు మా చేతనైతే సహాయం చేస్తే బాగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో, దాతృత్వమైనటువంటి మనసుతో ఇవాళ అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ సంస్థ ఫౌండేషన్ యాజమాన్యానికి, వారి తరపున పనిచేస్తున్నటువంటి సిబ్బందికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవది, కొన్ని గ్రామాలు, మన గ్రామాలన్నింటినీ కూడా విలేజ్ అడాప్ట్ చేసుకొని
మనలో అవేర్నెస్ తీసుకొచ్చి మన ఊర్లోనే ఒక లైసెన్సింగ్ ఆఫీసర్ను పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆరోగ్య బాధ్యత మాది. ఆ గ్రామంలో ఏ ప్రజలు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకూడదు అనే ఒక గొప్ప మనసుతో ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ పనిలో భాగంగా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని జరిపి ఇంత ఘనంగా, బహుశా పెద్ద పెద్ద ఇవాళ హాస్పిటల్స్ అంటే కూడా సింగిల్ ప్రాక్టీస్ కన్నా చాలామంది సూపర్ స్పెషాలిటీకి లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే కనుక దేశంలో ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకోనంత విధంగా డాక్టర్లు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మీ ముందుకు వచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. ఒక సూపర్ స్పెషాలిటీలో వెళ్తే కనుక దేశంలో పేరెన్నికన్నటువంటి హాస్పిటల్స్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో దాదాపు అన్ని కవర్ చేశారు. అందరూ కూడా మీ ముందుకు వచ్చారంటే కనుక మీరు దూర ప్రాంతాలకు వెళ్తే ఎటువంటి వైద్యం ఉంటుందో తక్కువ సమయం ఉన్నా కానీ అందరూ డాక్టర్లు వచ్చారు కాబట్టి ఒక అత్యుత్తమైనటువంటి వైద్యం మీకు అందుతుంది, లేదా దానికి సంబంధించిన సలహాలు అందుతాయని ఆశిస్తున్నాను. అలాగే ఇంత బిజీగా ఉన్నా కానీ ఒక్కసారి ఆదివారం గ్రామాలకు వెళ్దాం, కాస్త ప్రజలకు సేవ చేద్దామని చెప్పి బిజీగా కమర్షియల్ వరల్డ్లో ఉన్నా కానీ బిజీగా ఉన్నా ఒక్కసారి మీ అందరికీ సేవ చేయడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమయాన్ని కేటాయించినటువంటి డాక్టర్ల బృందానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీలైనన్ని ఎక్కువ రోజులు ఎక్కువ సమయం ఇవి మా రాజంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామాలకు ఎక్కడైనా వైద్య సేవలు అవసరమైతే కనుక అందిస్తారని మరొకసారి కోరుకుంటున్నాను. చీఫ్ గెస్ట్ జగన్మోహన్ రాజు గారు, అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ మేము చేస్తాం సార్. మిగతా చాలా విషయాలు కూడా ఉన్నాయి రిగార్డింగ్ హెల్త్ పరంగా వస్తే మేము డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయగలము, దానికి సపోర్ట్ చేయగలము. ఈ జబ్బులు